పీసీఓడి, పీసీఓఎస్ ఇది టీనేజ్ గర్ల్స్ నుంచి మధ్య వయసు మహిళల వరకు ఎంతో మందిని వేధిస్తోంది. చెప్పుకునేంత పెద్దది కాదు, తీసిపడేంత చిన్నది కాదు. కానీ ఎంతోమంది అమ్మాయిలు దీని వలన చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే చాలా కాలం వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎంతోమంది డాక్టర్స్ చుట్టూ తిరిగినా దీనికి దీర్ఘకాలిక పరిష్కారం దొరకక విసిగిపోయిన మహిళలు చాలామంది ఉన్నారు. పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వారిలో ఆండ్రోజెన్ అనే మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అవే ఓవర్సీస్ మీద పిస్టుల్లాలా ఫామ్ అవుతూ ఉంటాయి. సాధారణంగా మహిళల్లో ఆండ్రోజోన్ కంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉండాలి. కానీ కేవలం పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వారిలో మాత్రమే ఆండ్రోజెన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బరువు పెరగడం, జుట్టు రాలడం, మొటిమలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, డయాబెటీస్, గుండె సమస్యలు, హైపర్ టెన్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పైగా ఇది అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సైడ్ ఎఫెక్ట్స్ను చూపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అది కేవలం టెంపరవరీ సొల్యూషన్ మాత్రమే అవుతుంది. కానీ వారు తమ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటే మాత్రం శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. దానికోసం ముందుగా వారు ఇప్పుడు చెప్పుకోబోయే ఆహార పదార్థాలను ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుంది. ఓ రకంగా ఈ సమస్యతో బాధపడే వారికి ఈ ఫుడ్స్ విషంతో సమానమని చెప్పి తీరాలి. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే రెడీమేడ్గా దొరికే ఫుడ్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, మార్కెట్ మేడ్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఇలాంటివి తినడం వలన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి బదులుగా నట్స్, డార్క్ చాక్లెట్లు, గుడ్డు, మొలకలు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. షుగర్ సాధారణంగానే ఒక నెల రోజుల పాటు చక్కెరను దూరం పెడితే శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయనే టాక్ ఉంది. ఇది చాలామందికి వర్కౌట్ అయ్యింది కూడా. అలాంటిది పీసీఓడి ఉన్నవారు చక్కెరను దూరం పెడితే వారికి ఇంకాస్త ఎక్కువ లాభమే కలుగుతుందట. షుగర్లో సగం శాతం గ్లూకోజ్, సగం శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ఎక్కువగా తీసుకుంటే ఆ ఎఫెక్ట్ గట్ హెల్త్ మీద పడుతుంది. గట్ హెల్త్ దెబ్బతినడం పీసీఓఎస్ ఉన్నవారికి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఎంత వీలైతే అంత తీపి పదార్థాలను దూరం పెడితే మంచిదని నిపుణులు చెప్తున్నారు. రెడ్ మీట్, వీటిలో సరిపడా ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు అన్నీ ఉంటాయి. అయినా సరే పీసీఓఎస్ ఉన్నవారు వీటిని తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి శరీరంలో వాపు, ఇన్సులిన్ లక్షణాలను పెంచుతాయట. అందుకోసం వాటికి బదులుగా ఫ్రెష్ మీట్ను తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఆల్కహాల్, ఈ రోజుల్లో కొంతమంది టీనేజ్ గర్ల్స్ పార్టీలు, పబ్బులని తిరుగుతూ ఉండడం కామన్ అయిపోయింది. అది వారి వ్యక్తిగత విషయం. అయితే పీసీఓఎస్ ఉన్నవారు మాత్రం ఆల్కహాల్ తాగితే ఈ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందట. ఆల్కహాల్ లివర్ను ఎఫెక్ట్ చేయడమే కాకుండా బరువు పెరిగేలా కూడా చేస్తుంది. అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ అన్బ్యాలెన్స్డ్గా అవుతాయట. కాబట్టి పీసీఓడి, పీసీఓఎస్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. ఈ 4 ఫుడ్స్ను కనుక పీసీఓడి, పీసీఓఎస్ సమస్య ఉన్నవారు అవాయిడ్ చేస్తే వారి ఆరోగ్య సమస్య త్వరగా తీరే అవకాశం ఉంది. అలాగే దీంతోపాటు ప్రతిరోజు వ్యాయామం, డైట్ కంట్రోల్ చేయడం వలన ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.